ఈ రాథోడ్ నా డ్రైవర్ మాత్రమే కాదు, ఆర్మీ సోల్జర్ అని కూడా గుర్తొచ్చింది. అమర్కి అరుంధతి పిల్లల వరకు గుర్తొచ్చింది. అరుంధతిని చంపింది, అమర్కి యాక్సిడెంట్ చేసింది నేనే అని, భాగ్యకి తనకి పెళ్ళైందని అమర్కి గుర్తొస్తే నా బతుకు భవిష్యత్తు ఏంటి? అయిపోయావు మనోహరి. సార్కి నీ గురించి కూడా గుర్తొచ్చే ఉంటుంది. నువ్వు ఆప్తావా? అమర్, నీకు ఇంకా ఏం గుర్తొచ్చింది? ప్రస్తుతానికి ఇంతవరకే గుర్తొచ్చింది. థాంక్ గాడ్, బ్రతికిపోయాను. నాకు గతం గుర్తొచ్చింది కాబట్టి ఇంకే పూజలు అక్కర్లేదు. ఈ స్వామీజీని పంపించే మనోహరి. మీ నాలుక మీద ఏదో మచ్చుంది మిస్ అమ్మా. ఈ మంత్రగాన్ని పంపిద్దాం అనుకున్నారు, సారే ఆ పని చేస్తున్నారు. మనోహరి నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టుంది చూడు. అమర్, నీకు గతం పూర్తిగా గుర్తు రాలేదు కదా? ఇప్పుడు కొంచెం గుర్తొచ్చింది కదా, మెల్లగా మొత్తం గుర్తొస్తుంది. స్వామీజీ వచ్చినందుకే నీకు ఆ మాత్రం గతం గుర్తొచ్చింది అమర్. స్వామీజీ ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటే పూజలు చేస్తారు, అప్పుడు నీకు త్వరగా గతం గుర్తొచ్చేస్తుంది. వద్దు మనోహరి, నిజం చెప్పాలంటే నాకు ఈ పూజల మీద కూడా నమ్మకం లేదు. నువ్వు చెప్పావని ఒప్పుకున్నాను. కొన్ని నమ్మాలి నాయన. దేవుడు నీకు మంచి చేస్తాడు. మమ్మల్ని ఉండనివ్వండి. క్షమించండి స్వామి, నాకు ఏ మంచి జరిగినా అది నా భార్య వల్లే. తను ఎక్కడున్నా నన్ను కాపాడుతూ ఉంటుంది. ఇక నా పిల్లల్ని చూసుకోవడానికి కేర్ టేకర్ మిస్సమ్ ఉంది, రాథోడున్నాడు. నా పిల్లలు, మిస్సమ్మ, రాథోడ్ వీళ్ళే నా బలం, బలగం. రాథోడ్, సార్. స్వామీజీ గారిని గౌరవ మర్యాదలతో సాగనంపు. అలాగే సార్. అమర్, అది కాదు. ఇంకేం చెప్పక మనోహరి, నేను డిసైడ్ అయ్యాను. స్వామీజీని పంపించేద్దాం. ఇంకో విషయం, యాదమ్ ఎవరు? నేను ఈ ఇంట్లో పని మనిషిని సార్, పిల్లలకి కేర్ టేకర్ని కూడా. నువ్వు కేర్ టేకర్ అయితే మిస్సమ్ ఎవరు? అది సార్, ఆవిడ కూడా కేర్ టేకరే సార్. ఇద్దరు కేర్ టేకర్లు ఎందుకు? అయితే బాగీని పంపించేద్దామా అమర్? బాగీని కాదు, యాదమ్మని పంపించాలి. తనిప్పటి వరకు ఒక్క పని చేయడం కూడా నేను చూడలేదు. ఇంటి పని, వంట పని, పిల్లల పని, ఇంట్లో అన్ని పనులు మిస్సమ్మే చేస్తుంది. యాదమ్మ ఏం చేస్తుంది? తన ఇంట్లో ఉండడం దండగా. సార్ ఫుల్ స్వింగ్లో ఉన్నారు మిస్ అమ్మ. వరుస పెట్టి అందరినీ ఫైర్ చేస్తున్నారు. ఆ మనోహరాన్ని కూడా ఫైర్ చేస్తే పీడ విరగడైపోతుంది. యాదమ్మని పంపించేసే మనోహరి. ఇంత హఠాత్తుగా ఉద్యోగం నుంచి తీసేస్తే నేను ఎలా బ్రతకాలి సార్?
దయచేసి నన్ను తీసేయకండి సార్. మేడం, మీరైనా చెప్పండి మేడం. ఈ యాదమ్మ చాలా ఏళ్ల నుండి మనల్ని నమ్ముకుని ఉందా మరి? మన ఇల్లు తప్ప తనకి మరో ఇల్లు తెలియదు. ఉండనివ్వు. మన ఇంట్లో తనకి పని లేదు మనోహరి. యాదమ్మ నన్ను చూసుకుంటుందా మరి? తను ఇంటిని పిల్లల్ని చూసుకోవాలి కానీ నిన్ను చూసుకోవడం ఏంటి? నీకేమైంది? అంటే నీకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి నాకు కూడా హెల్త్ అప్సెట్ అయిందా మరి? యాదమ్మ నాకు తోడుగా ఉంటుంది. అవును సార్, నేను లేకపోతే మనోహరి మేడంకి చాలా ఇబ్బంది అవుతుంది. మేడం కోసమైనా నన్ను ఉండనివ్వండి సార్. సరే, మనోహరి హెల్త్ సెట్ అవగానే నువ్వు వెళ్ళిపోవాలి. అలాగే సార్. స్వామీజీ, మీరు వచ్చినందుకు థ్యాంక్స్. మీరు ఇక వెళ్ళొచ్చు. వాళ్ళ వంక చూస్తారేం స్వామి? గుమ్మం అటుంది, గేటు దాకా సాగనంపమంటారా? గౌరవ మర్యాదలతో సాగనంపమని ఆయన చెప్పారు కదా రాథోడ్. స్వామీజీ, మీరే వెళ్తారా లేక ఒక చేయి వేసి మమ్మల్ని సాగనంపమంటారా? గౌరవ మర్యాదలతోనూ. వెళ్ళొస్తాను మనోహరి. అయ్యో గుండంకుల్, అప్పుడే వెళ్ళిపోతారా? నాకు మీతో ఆడుకోవాలనుంది. ఆడుకోవడానికి ఆంకులు ఎందుకు బుజ్జమ్మా? మేమంతా ఉన్నాం కదా. మీతో ఆడే ఆట వేరక్క, ఈ గుండంకులతో ఆడే ఆట వేరు కదా అంకుల్? ఆ అంకుల్తో నువ్వు ఆడావా బుజ్జమ్మ? ఎందుకు ఆడలేదు? నిన్న ఫుట్బాల్ ఆడుకుంది. నేను నిన్న స్కూల్కి రాలేదు కదా. అంకుల్ నేను ఆడుకున్నాం. మనోహరి ఆంటీ యాదమ్మ కూడా మాతో ఆడారు. అవునా? మాతో చెప్పలేదు. సారీ అన్నయ్య, మర్చిపోయాను. ఈ గుండంకుల్ నైట్ కూడా నాతో